ప్రేక్షకులకి నమస్కారం అండి. త్రికట్కాలు, త్రిఫలాలు ఈ మూడు కలవటం వల్ల ఆ పేర్లు వచ్చినాయి అనమాట. త్రికట్కాలు అంటే ఏంటంటే సొంటి, పిప్పలి, మిరియాలండి. ఈ మూడాటిని కూడా శుద్ధి చేసి చేసుకోవాలి. అల్లాన్ని ఎండబెడితే సొంటి అవుతుందండి. దాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత ఆరబెడతారు. అది సొంటి అవుతుంది. ఆ ఉడకబెట్టేటప్పుడే వేడిగా ఉండగా తీసి సున్నపు తేటలో వేయాలి. దాన్ని వేస్తే కనుక అది శుద్ధి అయిపోతుంది. దాన్ని తీసి ఎండబెట్టుకుని పైన తొక్క అనేది పూర్తిగా తీసేయాలండి. సొంటి చేసుకున్నప్పుడు, సొంటి చూర్ణం చేసినప్పుడు ఏం చేయాలంటే సొంటి కొమ్మును కానీ అల్లం కూడా మీరు వాడుకునేటప్పుడు, ఇంట్లో వాడుకునేటప్పుడు పైన చెక్కకుండా వాడొద్దండి. ఆ పైపొర అనేది అరగదు. ప్లస్ భూమిలోది కాబట్టి దాంట్లో అనేక రకాల బ్యాక్టీరియా కూడా ఉండొచ్చు. అల్లం అనేది చాలా వేడి చేస్తుందండి. కాఫు, శ్లేష్మం, అజీర్ణం ఇలాంటివి తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా ఒక అద్భుతమైన మూలిక సొంటి. దాన్ని అల్లాన్నే ఎండబెట్టి చేసిందని సొంటి అంటారు. పిప్పళ్ళు, లాంగ్ పెప్పర్ అంటారు, పొడవుగా ఉంటాయి. ఇవి కూడా ఒకసారి వేపిస్తే శుద్ధి అయిపోతాయి. మిరియాలను ఏం చేయాలంటే మీరు పుల్లటి పెరుగు తీసుకుని ఒక రోజంతా అందులో నానబెట్టి తీసి శుభ్రం కడుక్కుని ఎండబెడితే అందులో తీక్ష్ణమైన వేడి అనే గుణం తగ్గుతుంది. ఈ మూడాటిని కలిపి త్రికట్కాలు అంటారనమాట. ఈ అనేక రకాల వ్యాధుల మీద పనిచేస్తాయండి. వాత వ్యాధుల మీద పనిచేస్తాయి. అంటే కీళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా, కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నరాల నొప్పులు ఉంటాయి కదండి, వాటి మీద చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఒక 600 ml అంటే ఒక అణ ఎత్తు అంటే మీరు తేనె కలుపుకుని అందులో ఇంతంత ఉండలు చేసుకోండి. ఒక 4 పీనట్ సైజు అంటే పల్లి గింజలు అంతా, వేరుశెనగ గుళ్ళు అంటాం కదా, ఆ వేరుశెనగ గుళ్ళు అంతా చక్కగా ఉదయం తింటే ఉదయం సాయంత్రం కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, వాత వ్యాధులు తగ్గుతాయి, అజీర్ణం తగ్గుతుంది, మీ పొట్టలో ఉన్న క్రిములు తగ్గుతాయి, మీ కడుపులో ఉన్న ఆంబం అంటాం మనం, ఆంబం కానీ శ్లేష్మం, గొంతుకులో ఉన్నదే, గుండెలో ఉన్నదే, ఎలర్జీలు, ఎన్నటికి ఒక అద్భుతమైన ఔషధం ఈ త్రికట్కాలు అనేదండి. ఎవరికైతే అతిగా అజీర్ణం, ఆకలి అనేది లేదో వాళ్ళు ఈ త్రికట్కాలు అనే తేనెలో కలిపి ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటే అజీర్ణం నుంచి బయటపడి చక్కగా ఆకలి పెరిగి వాతం తగ్గుతుంది, అజీర్ణం తగ్గుతుంది. పిప్పళ్ళ వల్ల అన్ని రకాల ఎలర్జీలు కూడా తగ్గుతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఒక అద్భుతమైన మెడిసిన్ ఈ త్రికట్కాలండి. ఈ త్రికట్కాలు చూర్ణం చేసుకోండి. మూడు భాగాలు తీసుకోండి, శుద్ధి చేసినవి చక్కగా నూరుకోండి, వీటిని పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ పూర్తిగా తడిసేటంతా నిమ్మరసం పోయండి అందులో. దాన్ని ఎండలో పెట్టి బాగా ఎండబెట్టుకోండి. మళ్ళీ మన్నాడు ఇంకోసారి పోయండి. అలాగే ఒక 3-4 సార్లు నిమ్మరసంలో పోసి ఎండబెట్టండి. అదే పౌడర్లో మీరు 100 గ్రాములకి ఒక 10 గ్రాములు రాక్ సాల్ట్ కానీ శుద్ధి చేసిన ఉప్పు కలుపుకోండి. నిమ్మరసం పిండే ముందర కూడా ఆ 10 గ్రాముల కాడికి మీరు రాక్ సాల్ట్ కానీ మామూలు సాల్ట్ కానీ కలుపుకున్న తర్వాత నిమ్మరసంలో ఊరేయచ్చు. లేదు మీరు ఈ నిమ్మరసం పిండేసిన తర్వాత సీసాలో పోసేసి దీన్ని ఆ సీసాని ఎండలో పెట్టినా కూడా కొన్నాళ్ళకి ఒక 5 రోజులకో, వారానికో, 10 రోజులకో మెత్తగా పేస్ట్ కింద తయారైపోతుంది. సొంటి, పిప్పలి, మిరియాలు ఈ మూడాటిలో కూడా వాటర్ అనేది ఉండదు. కానీ నిమ్మరసం పిండుతాం కాబట్టి అక్కడ వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అది ఇంకిపోయేదాకా మీరు ఎండబెడితే బూజు పట్టడం కానీ చెడిపోవడం కానీ ఉండదన్నమాట. అందుకోసమే దాంట్లో ఒక 10 to 20 గ్రామ్స్, 100 గ్రాములకి 10 నుంచి 20 గ్రాములు ఉప్పు కూడా వేయాలి. వేసి దాన్ని కనుక చక్కగా గోళీలు కట్టుకుని ఉదయం సాయంత్రం తింటే కడుపులో మంట, కడుపులో బాధ, రిఫ్లెక్షన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణం, ఈ అజీర్ణం ఎప్పుడైతే ఉండి అమీబియాసిస్ ఇలాంటివి బాగా పెరిగిపోయినాయో మలబద్ధకం కూడా వస్తుందండి. ఇది వేసుకోవడం వల్ల బాగా వేడి శరీరాలకు అయితే మలబద్ధకం పెరుగుతుంది కూడా. అలా కాకుండా అజీర్ణం వల్ల, క్రిమి వల్ల వచ్చిన మలబద్ధకం అయితే మోషన్ ఫ్రీగా ఉన్నవాళ్ళు ఇది ఉదయం సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి కానీ లేకపోతే బొగ్గన పెట్టుకుని సప్పలించడం వల్ల దగ్గు తగ్గుతుంది, కాఫ్ తగ్గుతుంది, పొట్టలో పెరిగిన ఆంబం ఏదైతే ఉందో అదంతా బయటికి పోతుంది. ఇది ఒక మహత్తరమైన కాంబినేషన్ అండి త్రికట్కాలు అనేది. అనేక రకాల ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది. అజీర్ణ జ్వరాలు అంటాం, అంటే అరగకపోవడం వల్ల వచ్చే జ్వరం. అలాగే మైగ్రేన్లో కూడా చాలామందికి ఇండైజెషన్ వల్ల తలపోటు, మైగ్రేన్ వస్తూ ఉంటుంది. అది కూడా తగ్గుతుంది అనమాట. అంటే చూడండి, ఎప్పుడైతే మన పొట్ట బాగుందో, తిన్న ఆహారం అరిగిపోయిందో అనేక వ్యాధుల నుంచి మీరు బయటపడతారు. ఈవెన్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బాడీలో అతిగా పెరిగిన ఫ్యాట్ అయితే ఏదవుతుందో అది కూడా కరుగుతుంది. కడుపు నొప్పి వచ్చింది మీకు, ఇదే పేస్ట్ని మీరు నీళ్ళలో కలిపి చక్కగా పొట్టకు రాసుకోండి.
కడుపు నొప్పి తగ్గిపోతుంది. అజీర్ణం మీద కూడా పైన రాసినా పనిచేస్తుంది, కానీ మండుతుంది చర్మం. చూసుకోండి, ఎక్కువసేపు వదిలేశారంటే పిప్పళ్ళు మిరియాలు బాగా కారం కాబట్టి విపరీతమైన మంట వస్తుంది. అందుకు అటువంటివి చేయాలంటే ఓన్లీ సొంటి పొడుల్లోనే కాస్త నిమ్మకాయని ఉప్పు కలిపి పొట్ట మీద పట్టీ కింద వేసుకున్నా కూడా అజీర్ణం తగ్గుతుంది చాలామందికి. కానీ లోపలికి తీసుకోవడమే బెస్ట్ అనమాట. ఈ విధంగా మీరు త్రికటకాలని వాడుకుని మీకు వచ్చిన వ్యాధుల నుంచి బయటపడండి. ఓకేనండి, నమస్కారం.